మొన్న నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు స్నానం చేద్దామని ఇంటికి వెళ్ళి కారులో వస్తుంటిమి. నేను మా స్టాఫ్ వస్తుంటే ఇక్కడ ఏరియా ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ అని అడగకండి, కానీ ఒక పోలీస్ ఆయన గొడవ జరుగుతుంది, అంత జనాలు చుట్టుకున్నారు. డ్యూటీలో డ్రెస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ బూట్ కాల్తో దాండి రోడ్లో ఇష్టం వచ్చినట్లు కాలుతో దంతున్నాడు. మళ్ళీ ఆ బకెట్, రబ్బర్ బకెట్ తీసుకొని కొట్టినాడు. వానికి ఆల్రెడీ ఈ ఫేస్ అంతా మొత్తం బ్లడ్ అయిపోయింది, రక్తం వచ్చేసింది. అసలు ఏం జరిగింది ఏంటని నేను ఇప్పుడు కూర్చొని వీడిని అడుగుతుంటే వాడి మొహం అంతా రక్తమైంది. నాకు కూడా కొంచెం బాధ అనిపించింది, నిజంగా మానవత్వం అనేది లేదా మనుషుల్లో అని. వాడు ఏం చేశాడంటే ఐరన్ బాక్స్ దొంగతనం చేసినారంట. వీడితో పాటు ఇంకా 2 వచ్చినారు అంటున్నారు, కానీ వీడు ఒకడే దొరికాడు. వీడిని బాగా సాగుకొట్టినారు. పోలీసు వాళ్ళు పిలిపించినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు అంతకుముందు ఐరన్ బాక్స్ ఎవరిదైతే ఉందో వాళ్ళు కొట్టినారు. ఏం జరిగిందనేది ఓకే, వాడు తాగుబోతు, అది అర్థమైపోయింది. వాడు మనిషి అంతా బక్క చిక్కిపోయి ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. ఇక్కడ ఈ ఐరన్ బాక్సే కాదు, ఏది దొరికినా తీసుకుపోయి అమ్మేసి మందు తాగాల, ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆ అబ్బాయి. చూడండి ఎక్కడికి పోతున్నాం మనం. అంటే ప్రభుత్వాలేమో మద్యపాన నిషేధం చేస్తాం అని ఒక నాయకుడు అంటారు, ఇంకొక నాయకుడేమో నాణ్యమైన మద్యం ఇస్తున్నాం సరసమైన ధరలకని ఇంకొక నాయకుడు అంటారు. డీ అడిక్షన్ సెంటర్స్ కోసం కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. మరి డీ అడిక్షన్ సెంటర్స్ ఎక్కడున్నాయి? ఎంతమందికి డీటాక్సినేషన్ చేశారు? ఎంతమందిలో మార్పు తీసుకొచ్చారు? ఈ తాగుబోతులు కట్టే ట్యాక్స్తో, తాగుబోతులు అనకూడదు, నిజంగా ట్యాక్స్ పేయర్స్ అనాలి. ట్యాక్స్ పేయర్స్ కట్టే డబ్బు ఏ రోజుకు ఆ రోజు టెన్షన్గా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఆ డబ్బులతోనే కదా జీతాలు ఇచ్చేది, ట్యాక్సులతోనే కదా. పేద ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగమే కదా. సో నేనేమంటానంటే ఈయనను కొట్టినందుకు, తన్నినందుకు బాధపడి కారణం, ఆ అబ్బాయి ఆ స్టేజ్లోకి రావడానికి కారణాలు ఏంటి? ఆ కారణాలు విశ్లేషిస్తే నిజంగా ప్రభుత్వాలదే తప్పు. ప్రభుత్వాలను నిందించాలి, ప్రభుత్వ అధికారులను నిందించాలి. ఇవన్నీ చాలా ఉన్నాయి, లోతుల్లోకి వెళ్తే ఇంకా చాలాసేపు చెప్పాల్సి వస్తుంది, అది అందరికీ ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, నువ్వు బూట్ కాల్తో తన్నావు. అదే ఒక వైట్ కాలర్ నేరస్తుల్ని ఎందుకు మీరు బూట్ కాల్తో తన్నారు? మీరు కొట్టిన దానికి నేను అబ్జెక్షన్ చెప్పట్లేదు, లేకపోతే వీళ్ళు మారరు. పోలీసులకు కూడా పని ఒత్తిడితో 10 మంది చేయాల్సిన చోట 1-2 పోలీసులే చేస్తున్నారు. నిజంగా అది కూడా చాలా తప్పు. వీక్ ఆఫ్ లేదు, వాళ్ళకు విపరీతమైన ఒత్తిడి, స్ట్రెస్సు. 100కి ఫోన్ చేస్తారు, పోకపోతే 1, పోయిన తర్వాత ఈ తాగుబోతులు మిందికి వస్తారు, ఏదేదో చిత్రహింసలు పెడతారు వాళ్ళని. ఇక్కడికి ఓపుకుంటుంది పోలీసులకు కానీ. సో ఈ విధంగా తంతే నాలాంటోడు క్వశ్చన్ చేస్తాడు, మీకు ఎవరిచ్చారండి రైట్స్ అని. నేనే అడుగుతున్నాను కదా, మీకు ఎవరిచ్చాడు? నర్రోడ్లో బూట్ కాల్తో తన్నే రైట్స్ మీకు రాజ్యాంగం ఇచ్చింది అంటే నో. కానీ ఆడ పరిస్థితి ఏంది మరి? 10 మంది చేయాల్సిన పని ఒకరితో చేయిస్తున్నారు. ఇక్కడ ఈయన ఈ స్థితిలోకి వెళ్ళి దొంగతనం చేసి లాస్ట్కు, నేను 20 years బ్యాక్ మాకు వైన్ షాప్ ఉన్నప్పుడు నేను కౌంటర్లో కూర్చున్నప్పుడు చూస్తుంటే ఇళ్లల్లో సామాన్లు ఎత్తుకొచ్చేటోళ్ళు. ఒకడైతే ఏకంగా బియ్యం ప్యాకెట్ తీసుకొచ్చినాడు, ఒక 20 కిలోలు అట్లుంటాయి సార్, తీసుకొని మంది తీసారని. ఎక్కడ తీసుకొచ్చినారంటే వాళ్ళ ఇంట్లోటివే. వాళ్ళ అమ్మోళ్ళు వస్తుంటారు, ఏడుస్తుంటారు, భార్యలు, నిజంగా ఏమి దొరికితే అవి. అంటే వాళ్ళకి నిజంగా ఆ స్థితిలో వాళ్ళకి ఏం జరుగుతుందో అభిమానము లేకపోతే అవమానము ఇవన్నీ కూడా వాళ్ళకి ఏమి తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా తయారైనారంటే దానికి కారణాలు ఎవరు మరి? సో నేను ఒక్కటే అడిగాను. మళ్ళీ నాకు ఒక ఎస్ఐ ఫోన్ చేశారు, అంటే ఆ న్యూస్ పెట్టొద్దు పాపం ఆయనకు ఇబ్బంది అవుతుంది అన్నారు. సరే సార్, మళ్ళీ సిఐకి కూడా ఫోన్ చేసి చెప్పాను నేను, ఏ స్టేషన్ అని అడగకండి, ఎందుకంటే ఈయన పొట్టగొట్టడం నాకు ఇష్టం లేదు. పోలీస్ ఆయన నేను తప్పు పట్టడం లేదు, వ్యవస్థ ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మాత్రమే వీడియో చేస్తున్నాను అంతే తప్ప ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు, ఆ పోలీస్ ఆఫీసర్ పొట్టగొట్టి ఆయన ఉద్యోగానికి ఏదైనా ఎసరు పెడితే నాకేమొస్తుంది చెప్పండి. ఇంకోటి ఏంటంటే, నాకు పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం. వాళ్ళు లేకపోతే సమాజంలో నేను ఈ విధంగా మీ ముందుకు వచ్చి మాట్లాడేంత ధైర్యం కూడా చేసేవాళ్ళం కాదు.
పోలీసులు రక్షణ ఉంది, పోలీసు వ్యవస్థ అంతా బాగుంది. బట్ ఈ విధంగా ఎవరో అక్కడ ఒకరో ఇద్దరో చేసే వల్ల, ఇలాంటి పరిస్థితుల వల్ల వ్యవస్థ మీద కొంచెం అక్కడక్కడ పోలీసుల మీద ఒక మచ్చ ఏర్పడిందనేది వాస్తవం. ఇక కమింగ్ టు ద పాయింట్, ఇక్కడికి వస్తే ఆ సిఐ గారిని ఎస్ఐ గారిని అడిగాను, సార్ ఆర్టీసీ బస్ స్టాండ్ మనం చూసాం కదా అనంతపురంలో, 7 దాటిన తర్వాత హిజ్రాలు సెల్ ఫోన్లు విక్కుంటున్నారు, గోల్డ్ చైన్లు లాక్కుంటున్నారు, కొడుతున్నారు. చివరికి మాకు సంబంధించిన ఒక అబ్బాయి మెడికల్ రెప్గా పనిచేస్తుంటే ఒక 8:30 9:30 కలెక్షన్కి వేస్తుంటే వాళ్ళని హిజ్రాలు ఆపారు. ఆపి ఒక 200 కొట్టరా అంటే వాడు 200 సరిపోతే ఓన్లీ అని 200 కొట్టినాడు. ఆ కొట్టేటప్పుడు వెనకల నుంచి ఇంకొక హిజ్రా వచ్చి వాడు పిన్ నెంబర్ చూసింది. ఆ కొట్టిన తర్వాత సెల్లు లాక్కొని మళ్ళీ 2800 ఉంటే డబ్బులు కొట్టేసుకున్నారు. నేను ఫోన్ చేశాను వాళ్ళకి, ఏందమ్మా ఇదంటే, నువ్వు చూసినావా వాడు ఏం చేసినాడు, ఏదో బూతులు అవన్నీ తిడితే సార్ తిడుతున్నారు, నన్ను కూడా తిడుతున్నారు, నన్నేం చేయమంటావు అంటే, ఇది మా చేతుల్లో లేదు, పైన పెద్దలు నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళని కట్టడి చేయాలంటే ఏ విధంగా చేయాలన్నారు. నేను వాళ్ళని కూడా తప్పుపడరు, వాళ్ళల్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, జిల్లాల్లో కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటోళ్ళు మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కేవలం కొంతమంది రౌడీయిజం చలాయిస్తున్నారు. మరి వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? నేనేమంటున్నా, నేను కొట్టినందుకు నేను తప్పు పట్టట్లే. వ్యవస్థలో ఇలాంటి వ్యక్తులను మార్చడానికి ప్రయత్నం చేయాలి. దీనికి ప్రభుత్వాలు గట్టిగా చర్యలు తీసుకోవాలి. ఈ డీ అడిక్షన్ సెంటర్స్ ఎక్కడున్నాయి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ పథకాల ద్వారా, ఇప్పుడు మనము ఇంతకుముందు చూసాం వాలంటీర్ వ్యవస్థ, ఈ సచివాలయ వ్యవస్థ, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ తలుచుకుంటే ఇప్పుడు జనాభా లెక్కలు ఎట్లా కూడా మే 1 నుంచి జనాభా లెక్కలు తీయబోతున్నారు. తాగుబోతుల లిస్టు కూడా తీయండి. తాగుబోతులు అంటే మామూలుగా నాలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి తాగుతుంటారు, అది కాదు. ఇలా అడిక్షన్ పూర్తిగా మద్యపానానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని ఆరోగ్యం క్షీణించి ఇలా చివరి దశలు ఏది పడితే అది దొంగతనం చేయడం, ఏం చేస్తున్నారో వాళ్ళకే సోయం లేకపోవడం, ఇలాంటి వ్యక్తులను కూడా తీసి వాళ్ళందరికీ కూడా డీ అడిక్షన్ సెంటర్లో డీటాక్సినేషన్ చేసి కొత్త జీవితాన్ని ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను తప్ప ఇంకొకరి మీద నింద వేయడానికి కాదు. ఏదేమైనా ప్రతి ఇంట్లో ఇప్పుడు పోలీస్ ఆయనకి అంత బాధ అనిపిస్తే తల్లిదండ్రులకి రోజు నరకం అనిపిస్తుంది. కళ్ళ ముందరే కన్న కొడుకు చిన్న వయసులో మద్యానికి, గంజాయికి, డ్రగ్స్కు బానిసయ్యి దొంగతనాలు చేస్తుంటే, గొడవలు చేస్తుంటే వారి మనసు ఎలా తల్లడిల్లుతుందో ఒకసారి ఆలోచించండి. మరి దీనికి ప్రభుత్వాలకు బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. అందుకనే ఇలాంటి వాటిపైన కొంచెం ఇప్పటికైనా మానవత్వంతో వాళ్ళని కేవలం దొంగలుగానో ఇంకోటో చూడకూడదు. ఎందుకంటే భూ కబ్జాలు చేసే వాళ్ళకంటే వీడు చేసే ఇస్త్రీ పెట్టి పెద్దదేం కాదు. అది మహా అంటే అమ్మితే 500-1000 రూపాయలు ఇస్తారు. ఈ తాగుబోతు పోయి భూ కబ్జా చేయలేడు, దొంగతనాలు చేయలేడు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బ్యాంకు దోపిడీలు, లేకపోతే బ్యాంకులో లోన్లు తీసుకొని ఎగ్గొట్టడాలు ఇవన్నీ చేయలేరు కదా. ఈ చిన్న దొంగతనాలు చేస్తున్నాడంటే వాడి జీవితం అయిపోయింది, ఇంకా స్మాష్. సో అలాంటి వాళ్ళకి కొంచెం డీ అడిక్షన్ సెంటర్లో ప్రభుత్వ అధికారులు, డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంచెం గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. చూసి ఎవరైనా ఇలాంటి వ్యక్తులు ఉంటే వారందరికీ కొంచెం సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.